ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఇదేనా పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచిన వాక్య భాగము ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 4వ వాక్యంలో, ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతారు. హల్లెలూయా, ఆమేన్. ఆమోసు ఒక పశువుల కాపరిగా మొదటి అధ్యాయం 1-2 వచనాల్లో మనకు కనబడతాడు. ఈ ఆమోసు పశువుల కాపరిగా పశువులు మేపుకుంటూ ఉండగా, మేడి చెట్టు కింద కూర్చొని మేడి పండ్లు ఏరుకుంటూ ఉండగా, ఆమోసు యొద్దకు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. ఆమోసు దేవుడు మాట్లాడుతున్నాడు, ఆమోసు నువ్వు నేరుగా వెళ్ళి యారోబామైన రాజు దగ్గరికి వెళ్ళి నేను చెప్పే వర్తమానాన్ని నువ్వు ప్రకటించాలి అని చెప్పి దేవుడు మాట్లాడాడు అక్కడ. హల్లెలూయా. ఆమోసుకి ఏం అర్థం కాలే. ఆమోసు దేవుని వాక్కుతో, దేవుని అభిషేకంతో నింపబడిన తర్వాత దేవుని వాక్కుని తీసుకుని యారోబాము ముందు నిలబెట్టాడు. యారోబాము, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక కాపరివి, నువ్వు నా ముందు వచ్చి నిలబడతావని చెప్పి కొద్దిగా భయపెట్టడానికి ప్రయత్నం చేశాడు ఆమోసు గారు. హల్లెలూయా. కానీ ఆమోసు పక్షముగా నిలబడింది దేవుడు కాబట్టి దేవుని వాక్కులు ఉన్నట్లుగా రూఢిగా ప్రకటించాడు. అక్కడ ఏమని ప్రకటించాడంటే 5వ అధ్యాయం 4వ వాక్యంలో, ఇప్పుడు దాకా మీ బలాన్ని మీరు నమ్ముకున్నారు, బేతేలను ఆశ్రయించారు, దానును ఆశ్రయించారు, మీ స్వనీతిని ఆశ్రయించారు. ఇప్పుడు దాకా మీ డబ్బులను వడ్డీలకు ఇస్తూ, వావి వరస లేకుండా పెళ్లి చేసుకుంటూ, పాపాలు జరిగిస్తూ, సంపాదించుకుంటూ మీ ఇష్టానుసారంగా బ్రతికారు. ఇక నుండి మీరు బ్రతుకున్నట్లుగా, మీరు జీవించినట్లుగా, మీరు ఇప్పుడు దాకా బ్రతుకును వదిలిపెట్టి మీరు దేవుని వైపు తిరిగితే, మీరు యెహోవాను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు అని చెప్పి ఆమోసు అక్కడ మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. ప్రైజ్ లార్డ్. ఈ ఆమోసు గ్రంథంలో 9 అధ్యాయాలు ఉన్నాయి. 9 అధ్యాయాలు కూడా దేవుని ఉగ్రత భయంకరంగా ఆ ప్రాంతాల్లో కుమ్మరించబడడం. ఎందుకంటే 1-2 సందర్భాల్లో వారు తెలియక చేసిన తప్పులను దేవుడు క్షమించినట్లుగా రాయబడింది. 4 నుంచి 5 సార్లు కంటే ఎక్కువ సార్లు చేసిన ప్రతి పాపానికి, ప్రతి తప్పిదానికి దేవుని ఉగ్రత వారి మీద దిగినట్లుగా రాయబడింది. మనం చూస్తే 9 అధ్యాయాలు కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే, కొన్ని పట్టణాల మీద దేవుడు వర్షాన్ని కురవకుండా కరువును తీసుకొచ్చినట్లుగా, వారి పంటలను గొంగళి పురుగులకు, మిడతలకు అప్పగించినట్లుగా, వారి మీదకి శత్రువులను దేవుడు లేపినట్లుగా, వారిని విరగగొట్టినట్లుగా, వారిని దేవుడు చితకదొక్కుతున్నట్లుగా ఈ 9 అధ్యాయాలు కూడా చాలా రకాల సాక్ష్యాలు మనకు కనబడతాయి. ఈ ఆమోసు గారు వెళ్ళి అనేక రీతులుగా దేవుడు వర్షం కురిపించకుండా, మీ పంటలను పాడు చేసినా, మీ పాలన క్షీణింపజేసినా, మిమ్మల్ని అనగదొక్కినా సరే మీరు బుద్ధి తెచ్చుకోకుండా, దేవుని తట్టు తిరగకుండా ఇంకా మూర్ఖంగా మీరు మీ ఇష్టానుసారం వెళ్ళిపోతున్నారు. ఇక నుండి మీ జీవితాన్ని విడిచిపెట్టి దేవుని తట్టు తిరగకపోతే, మీరు ఆయన్ని ఆశ్రయించకపోతే మీరు పాడైపోతారు. మీరు బ్రతుకున్నట్లుగా యెహోవాను ఆశ్రయించుడి అనే వార్తను ఇక్కడ ఆమోసు గారు ప్రకటించారు. ఆమోసు ఇంత బలంగా, ఇంత గట్టిగా ప్రకటించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇక్కడ 12 గోత్రాలు అనేవి సొలొమోను దాకా ఏకపక్ష రాజ్యంగా పరిపాలన చేయబడింది. సొలొమోను తర్వాత దేవుని రాజ్యము లేదా 12 రాజ్యాలు 2 రాజ్యాలుగా విభాగింపబడ్డాయి. ఒకటి ఉత్తర రాజ్యముగా, రెండోది దక్షిణ రాజ్యంగా విభాగింపబడ్డాయి. అయితే ఉత్తర రాజ్యానికి యజమానుడిగా, రాజుగా యారోబాము అనే వ్యక్తి మనకు కనబడతాడు. ఈ యారోబాము ఈ ఉత్తర రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉండగా, ఈ 10 రాజ్యాల కూటమికి క్యాపిటల్ గా, హల్లెలూయా, సమరయ పట్టణాన్ని ఎన్నుకున్నాడు. సమరయ పట్టణాన్ని కేంద్రముగా ఈ తూర్పు దేశానికి లేదా ఈ తూర్పు ప్రాంతానికి 10 గోత్రాలను పరిపాలన చేయడానికి యారోబాము సమరయ పట్టణాన్ని రాజధానిగా ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఇంకొక 2 గోత్రాలు ఉన్నాయి. ఆ 2 గోత్రాలు దక్షిణ ప్రాంతానికి, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, దక్షిణ ప్రాంతంలోకి వెళ్ళిపోయినాయి. అయితే ఈ 2 ప్రాంతాలు, ఆ 2 గోత్రాలు ఏంటి అంటే, బెన్యామీను గోత్రం, యోధా గోత్రం. హల్లెలూయా. ఈ బెన్యామీను గోత్రం, ఈ యొక్క యోధా గోత్రం 2 కూడా దక్షిణ ప్రాంతంలో ఉన్నాయి. ఈ 2 పట్టణాలకి లేదు, ఈ 2 గోత్రాలు క్యాపిటల్ ఏంటంటే యెరూషలేం. జాగ్రత్తగా, హల్లెలూయా. ఇప్పుడు యెరూషలేం, ఇప్పుడు 10 గోత్రాల వారు, తూర్పు పట్టణం వారు లేదా తూర్పు దేశస్తులు అందరూ కూడా ప్రతి సంవత్సరానికి ఒకసారి యెరూషలేము పట్టణంలో ఉన్న దేవుని మందిరానికి రావాలి. వాళ్ళు దేవుని ఆరాధన చేయడానికి, దేవుని మహిమపరచడానికి. ఇప్పుడు యారోబాముకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఈ 10 గోత్రాల వారు ప్రతి సంవత్సరము యెరూషలేముకి వెళ్తున్నారు. యెరూషలేము మందిరంలోకి వెళ్ళి దేవుని ఆరాధన చేస్తున్నారు. ఇప్పుడు ఈ 10 గోత్రాల వారు అక్కడికి వెళ్ళి ఆరాధన చేస్తుంటే, ఆ 2 గోత్రాల వారితో కలిసిపోయి ఒకవేళ అక్కడ స్థిరపరచబడిపోతే నాకు జనబలం తగ్గిపోతుంది, నాకు అధికారం తగ్గిపోతుంది. కాబట్టి ఈ ప్రజలందరినీ కూడా దేవుని మందిరానికి వెళ్ళనవ్వకుండా మన పట్టణంలోనే, మన ప్రాంతంలోనే వీళ్ళందరినీ కూడా కట్టడి చేయాలని యారోబాము ఏం చేశాడంటే, బేతేలులో ఒక బలిపీఠాన్ని కట్టి అక్కడ ఒక దూడబొమ్మను పెట్టాడు. హల్లెలూయా. గాదులో ఒక బలిపీఠం కట్టి అక్కడ దూడబొమ్మను పెట్టాడు. ఆ 10 గోత్రాలు వారందరినీ కూడా ఒక మైదానంలో నిలబెట్టి
బేతేలులో అందుబాటులో ఉన్న వారందరూ బేతేలు బలిపీఠం మీదకి వెళ్ళి ఆరాధన చేసుకోండి. హల్లెలూయా. దాను పట్టణమునికి ఆనుకున్న వారందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న బలిపీఠం దగ్గర, ఎద్దు బొమ్మ దగ్గర ఆరాధన చేసుకోండి. అంతేగాని మీరు ప్రతి సంవత్సరం ఇక్కడ నుండి అంత దూరం మీరు వెళ్ళవసరం. హల్లెలూయా. దక్షిణ పట్టణానికి క్యాపిటల్గా ఉన్న యెరూషలేము పట్టణానికి వెళ్ళి దేవుని మందిరంలో మీరు ఆరాధన చేయవసరం లేదు. బేతేలులోనో దానులోనో నేను బలిపేటలు కట్టించి అక్కడ దేవుణ్ణి స్థిరపరిచాను కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి, ఆరాధన చేసుకోండి అని చెప్పి ఈ ప్రజలందరినీ కూడా, దేవుని తట్టు తిప్పబడిన ప్రజలందరినీ కూడా విగ్రహారాధన తట్టు తిప్పాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ ప్రజలందరూ కూడా ఈ 10 గోత్రాల వారు యారోబాము చేత అణిచివేయబడి విగ్రహారాధనకు వెళ్ళారో వాళ్ళందరి దగ్గర ఉన్న ద్రవ్యాన్ని వడ్డీలకి ఇస్తూ వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు. అవిశ్వాసులకి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అవిశ్వాసులకి వీరి పిల్లలు ఇస్తున్నారు. ఇంకా వావి వరుసలు లేకుండా భయంకరమైన పాపాలు ఆ ప్రాంతంలో, ఆ పట్టణంలో జరుగుతూ ఉంటే దేవుడు వారికి బుద్ధి చెప్పడానికి వర్షాలు కురవకుండా కరువును తీసుకొచ్చాడు. కరువు తీసుకొచ్చినా వాళ్ళకి బుద్ధి రాలేదు. హల్లెలూయా. నష్టాలు జరుగుతున్నాయి. నష్టాలు జరుగుతున్న వారికి బుద్ధి రాలేదు. ఎన్నో ఉపద్రవాలు దేవుడు వారి మీదకి కురిపించినట్లుగా ఆమోసు గ్రంథంలో ఉన్న 9 అధ్యాయాల్లో కూడా లేఖనాలు మనకి సెలవిస్తున్నప్పటికీ ఆ మాటలు మన క్షేమవృద్ధి కొరకు రాబడి అనమాట ఈ రోజున. హల్లెలూయా. అన్ని ఉపద్రవాలు ఆ ప్రజల మీదకి విడుదలైనప్పటికీ వాళ్ళెవరూ మారు మనసు పొందల. ఆమేన్. వాళ్ళెవరూ మారు మనసు పొందకుండా ఇంకా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. ఆ సమయంలో ఆమోసుకు ఇవ్వబడిన ప్రత్యక్షత ఈ ప్రత్యక్షత. హల్లెలూయా. ఆ సమయంలో ఆమోసు వచ్చి నేరుగా రాజైన యారోబాము ముందు నిలబడి చెప్తున్నాడు, రాజా, మీరు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మీరు బ్రతుకున్నట్లుగా, మీరు జీవించినట్లుగా యెహోవా తట్టు మీరు తిరగాలి, యెహోవాను ఆశ్రయించాలి. మీరు యెహోవాను ఆశ్రయిస్తేనే మీరు బ్రతుకుతారు. హల్లెలూయా. లేకపోతే మీరు చాలా నష్టపోతారని చెప్పి దేవుని వాక్కు ఆమోసు ద్వారా యారోబాము జీవితంలో ప్రత్యక్షత వచ్చిందనమాట. ప్రైజ్ లార్డ్. అలా ఈ రోజుని కూడా ఆత్మదేవుడు సంఘంతో చెబుతూ ఉండగా చెవి కలిగిన వాడు వినుగాక. ఆమేన్. ఈ రోజున ఆమోసు వెళ్ళి ఎలాగైతే యారోబాము ముందు నిలబడ్డాడో ఈ రోజున దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో దేవుని స్వరాన్ని వినిపిస్తున్నాడు. మనం అందరం కూడా జీవించినట్లుగా ఆయన తట్టు తిరగాలి. హల్లెలూయా. ఆమేన్. మనందరం ఎవరి తట్టు తిరగాలి? దేవుని తట్టు, యేసు తట్టు తిరగాలి. విశ్వాసముకు కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు తట్టు మనం తిరిగితే, ఆయన వైపు తిరిగితే మనం బ్రతుకుతామో, మనం జీవిస్తాం. ప్రైజ్ లార్డ్. చాలా మంది ఇప్పుడు దేవుని తట్టు తిరగడం అంటే ఏంటి, దేవుణ్ణి ఆశ్రయించడం అంటే ఏంటంటే చాలా మందిని అడిగితే ఏం చెప్తారంటే దేవుని తట్టు తిరగడం అంటే, దేవుని ఆశ్రయించడం అంటే బాగా బైబిల్ చదవటం, చక్కగా ప్రార్థన చేసుకోవటం, ప్రతి ఆదివారం బైబిల్ పట్టుకుని క్రమంగా మందిరానికి రావటం, దేవుడు చెప్పినవన్నీ కూడా చేయటం అని చెప్పి అనుకుంటారు. హల్లెలూయా. అసలు దేవుని తట్టు తిరగడం అంటే ఏంటి, దేవుని ఆశ్రయించడం అంటే ఏంటి అన్న విషయాన్ని ఈ రోజున మనం చాలా క్లియర్గా తెలుసుకోబోతాం. హల్లెలూయా. ఆమె 91 కీర్తన 4వ వాక్యంలో కూడా మనం ఇదే చూస్తాం. మన శుక్రవారం కూడా ఇదే ప్రసంగం చెప్పి, ఆయన రెక్కల నీడలో ఉన్న ఆశ్రయం మీకు కలుగునట్లుగా దేవునికి భయపడాలని, యేసుని వెంబడించాలని, కృతజ్ఞత కలిగిన వారుగా జీవించాలని చెప్పాను. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. దేవుణ్ణి వెంబడించడం, దేవుణ్ణి ఆశ్రయించడం, దేవుని తట్టు తిరగటం అంటే ఏంటి అని మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథంలో దావీదు సొలొమోనుకు ఒక మాట చెప్తాడు. చూడండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథంలో 2వ అధ్యాయంలో, మొదటి రాజుల గ్రంథంలో 2వ అధ్యాయంలో 1వ వాక్యం నుంచి 3వ వాక్యం వరకు మనం చూసినట్లయితే, దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను. హల్లెలూయా. లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోవుచున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్రము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నింటిలో వివేకముగా నడుచుకుందువు. అక్కడి నుంచి అండర్లైంచండి. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడాలను, ఆయన నియమాలను, ధర్మం అంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. హల్లెలూయా. ఇప్పుడు దేవుని తట్టు తిరగడం అంటే ఏంటి, దేవుణ్ణి ఆశ్రయించడం అంటే ఏంటి, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటంటే ఇలా నిలబడి ప్రసంగం చేయటమో, ఆరాధన చేయటమో, సువార్త చెప్పడమో, ఇంకోటి చేయడమో కాదు. హల్లెలూయా. నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుని తట్టు తిరిగేవారు, దేవుణ్ణి ఆశ్రయించేవారు ఆయన మాటలను గైకుంటారు, ఆయన కట్టడాలను గైకుంటారు, ఆయన శాసనాలను గైకుంటారు. దావీదు చనిపోయే రోజు వచ్చింది. దావీదు మరణకరమైన స్థితిలో ఉన్నప్పుడు తన కుమారుడైన సొలొమోను పిలిచి ఏం చెప్పాడు తెలుసా? మోషే ధర్మశాస్త్రమును. హల్లెలూయా. రాజుల గ్రంథంలో మనం చదివిన మాట 2వ అధ్యాయంలో మోషే ధర్మశాస్త్రములో
వ్రాయబడి ఉన్న దేవుని కట్టడాలను, మోషే ధర్మశాస్త్రంలో దేవుని కట్టడాలు, ఆయన నియమించిన ధర్మం అంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనాలను గైకోవాలి. హల్లెలూయా. అనగా ఒక్క మాటలో చెప్పమంటే, దేవుని వాక్యము నీకు ఏమి బోధిస్తుందో, దేవుని వాక్యం ఎలాగైతే నీకు ఉపదేశం చేసిందో ఆ ఉపదేశానికి లోబడితేనే మీరు బ్రతుకుతారు. ఆ ఉపదేశానికి లోబడితేనే మీరు జీవిస్తారు. మీరు బాప్టిజం పొందినంత మాత్రాన నువ్వు దీవించబడవు. చర్చికి వచ్చినంత మాత్రాన దీవించబడవు. ఇంటిలో వాక్యాలు పెట్టుకున్నంత మాత్రాన, తల కింద బైబిల్ పెట్టుకున్నంత మాత్రాన నువ్వు దీవించబడవు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. బాగా ఆకలేసింది. బాగా ఆకలేసినప్పుడు ఆహారం లోపలికి తినాలి. లోపలికి తినకుండా తల పక్కన పెట్టుకుంటే, తల కిందన పెట్టుకుంటే మనకు ఆహారం లోపలికి వెళ్తుందా? ఆకలి తెరచబడుతుందా? ఆకలేసినప్పుడు ఏం చేయాలి? ఆహారం తినాలి. హల్లెలూయా. బైబిల్ కూడా అంతే. తల కింద పెట్టుకుని పడుకున్నంత మాత్రాన, ఇంటి నిండా బైబిల్ వాగ్దానాలు పెట్టుకున్నంత మాత్రాన మనకు దీవెన కలగదు. ఏ వాక్యం చదివేమో ఆ వాక్యం ప్రకారం మనం జీవించినప్పుడు, ఏ ఉపదేశం అయితే దేవుని సేవకుడి ద్వారా ప్రకటించబడిందో ఆ ఉపదేశం ద్వారా మనం జీవించినప్పుడు మాత్రమే. ఇదే చెప్తున్నాడు సొలొమోను, నేను మరణించే రోజు వచ్చేసిందాక, ఇప్పుడు దాకా నా విజయాలకు కారణం నేను కాదు. హల్లెలూయా. నేను రాజవడానికి కారణం ఏంటనుకుంటున్నావు? నేను చేసిన అనేక యుద్ధాల్లో జయము పొందడానికి నేను గొప్పని అనుకుంటున్నావా? నా అభిషేకం గొప్పది అనుకున్నావు. నేను గొప్పని కాదు. నా అభిషేకం గొప్పది కాదు. నా బలం గొప్పది కాదు. నా సామర్థ్యం గొప్పది కాదు. దేవుని కృప గొప్పది. దేవుడు నన్ను ఎన్నుకుని, దేవుడు నన్ను వాడుకుని, దేవుడు నన్ను రాజుగా అభిషేకించాడు కాబట్టే నేను ఇంతటి వాడినయ్యా. నేను ఇలా అవ్వడానికి కారణం దేవుని ప్రేమించాను. నేను దేవుని ఉపదేశానికి లోబడ్డాను. నేను దేవుని మీద ఆధారపడ్డాను కాబట్టి దావీదునైన నన్ను దేవుడు అభిషేకించి వాడుకున్నాడు, రాజుగా నియమించాడు. నా విజయానికి కారణం దేవుని వాక్యము, దేవుని మాట వినటమే. కాబట్టి నువ్వు కూడా మోషే ధర్మశాస్త్రము రాయబడిన మాటలు గైకో, ఆయన న్యాయ విధులను గైకో, ఆయన కట్టడాలను గైకో, ఆయన శాసనాలను గైకో. అప్పుడు నువ్వు దీవించబడతావు అని చనిపోయే ముందు దావీదు తన కుమారుడైన సొలొమోనుకు చెప్పిన వర్తమానం ఇది. ఈరోజు దేవుని వాక్కు మనకు ప్రత్యక్షమవుతూ ఉంది. నీకు ఎంత బలం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, అదేది కూడా నిన్ను బాగు చేయలేదు. అదేది కూడా నీకు సమాధానము, నెమ్మది ఇవ్వలేదు. దేవుని మాట ఒక్కటే నీకు సమాధానం ఇవ్వగలుగుతుంది. దేవుని మాట ఒక్కటే నీకు నెమ్మది ఇవ్వగలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మనం దేవుని ఆశ్రయిస్తే మనము దేవుని వాక్యాన్ని గైకోవాలి, దేవుని ఉపదేశాన్ని గైకోవాలి. దేవుని వాక్యాన్ని గైకోకుంటే, దేవుని ఉపదేశాన్ని గైకోకుంటే మనం దీవించబడం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇదే చెప్తున్నాడు ఆమోసు. యారోబాము దగ్గరికి వెళ్ళి, దేవుని తట్టు మీరు తిరగండి, దేవుని వైపు మీరు తిరగండి. హల్లెలూయా. ఈరోజు మిమ్మల్ని కలవరపెట్టే భయాలు ఎన్నున్నా మీరు భయపడకుండా దేవుని తట్టు తిరిగితే, దేవుని వైపు తిరిగితే, దేవుడు మీ జీవితంలో గొప్ప గొప్ప విజయాలు ఇస్తాడు. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అందుకే కొలసీ పత్రిక 3:16 వాక్యంలో ఏమందో చూడండి. కొలసీ పత్రిక 3:16 వాక్యంలో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. హల్లెలూయా. కొలసీ 3:16 ఏం రాయబడింది? క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మనుషుల మాటలు కాదు. హల్లెలూయా. మనుషుల మాటలు కాదు. ఎవరి వాక్యము, ఎవరి మాటలు మీలో సమృద్ధిగా నివసింపనీయబడాలి? క్రీస్తు వాక్యం. అందరూ చెప్పండి, క్రీస్తు వాక్యము సమృద్ధిగా. హల్లెలూయా. ఈ పక్కన వారికి చెప్పండి, క్రీస్తు వాక్యము సమృద్ధిగా మీలో నివసింపనీయుడి. దేవుని వాక్యం మనలో నివసించాలి. అందుకనే మనుషుడు రాళ్ళ వలన, రొట్ల వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట ద్వారా జీవించును. ఆమేన్. హల్లెలూయా. అందుకే పితరులందరూ కూడా పరలోకంలో నుంచి, ఆకాశం నుంచి కురవబడిన మన్నాంటిని మరణించారు. మీరు బ్రతుకున్నట్లుగా మీ కొరకు జీవాహారంగా నేను దిగొచ్చాను, మీరు నన్ను భుజించండి అని యేసు ప్రభు చెప్పారు. నేనే మీరు అందరూ జీవించినట్లుగా మీ అందరికి ఆహారంగా మారిన జీవాహారమును నేనే అని యేసు ప్రభు చెప్పారు. ఆకలితో ఉన్నవారులారా రండి, రూకాలు లేని వారులారా రండి, దప్పికతో ఉన్నవారులారా రండి, మీరందరూ వచ్చి నా దగ్గర సేద తెచ్చుకోండి అన్నట్టు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు సొలొమోనుకు చెప్పిన వర్తమానం. ఆదికాండం 17 1, 2, 3 వచనాల్లో మనం చూసినట్లయితే అబ్రహాముతో దేవుడు మాట్లాడిన విధి విధానాలు కూడా మనకు కనబడతాయి. చూడండి, ఆదికాండం 17 అబ్రాము
99 ఏండ్ల వాడినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు వై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పును. అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి అవుతావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడే అబ్రహాముతో ఎప్పుడు మాట్లాడాడు? 75 సంవత్సరాల తర్వాత మాట్లాడాడు. ఆమేన్. ఆదికాండం 15వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడి దగ్గర అబ్రహాము చేడుస్తాడు, ప్రభా నాకు పిల్లలు లేరు, అన్నీ ఇచ్చావు, నువ్వు ఏ నిబంధన చేసావు, ఏ వాగ్దానం చేసావు అన్నీ నెరవేర్చబడి ఇంకొకటే ఉంది, నాకు గర్భఫలం లేదు కదా, వారసుడు లేదు కదా, నాకు కలిగిన ఆస్తి అంతటికి నా దాసుడైన ఎలియాజరే యజమానుడు అవుతాడు, వారసుడు అవుతాడు, తన సంతానమే. హల్లెలూయా. ఎలా ప్రభు అని చెప్పి ఏడుస్తున్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు 15వ అధ్యాయం, నేను పెట్టినేస్తాను. 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి తన భార్య అయిన శారా మాటని, హల్లెలూయా, ఇష్మాయేలు పుట్టేశాడు. అక్కడ ఆగర్తో కూడుకొనగా ఇష్మాయేలు పుట్టేశాడు. హల్లెలూయా. ఇక సరిపెట్టేసుకుంది అనుకున్నాడు. 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి అబ్రహాముకి 99,000. హల్లెలూయా. ఒకటి తక్కువ 100. దేవుడు అంటున్నాడు, నేను నీకు ఏ వాగ్దానం చేశానో, ఏ నిబంధన చేశానో అది నేను నెరవేరుస్తాను. ఎలాగా ప్రభా? అవదో, ఎందుకంటే నేను ముసలోని అయిపోయా. 75 సంవత్సరాల కిందట నువ్వు మాట్లాడు, ఇప్పటికి 24-25 సంవత్సరాలు గడిచినాయి. 25-24 సంవత్సరాలు నేను ముసలోని అయిపోయా. నా భార్య ముసలి అయిపోయింది, శారా ముసలి అయిపోయింది, గర్భం మూయబడింది, ఇంకెలా పుడతారు పిల్లలు అని అన్నాడు అక్కడ. అప్పుడు దేవుడు అన్నాడు, ఐ యామ్ ఎల్ షద్దాయ్, నేను సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. నేను ఇప్పుడు కూడా నీకు గర్భాన్ని ఇస్తాను, నేను ఇప్పుడు కూడా నీ భార్య గర్భాన్ని ఇస్తాను, నీ భార్య గర్భంలో నుంచి ఇస్సాకు పుడతాడు, పిల్లోడు పుడతాడు, నేను ఇచ్చిన వాగ్దానము, నా నిబంధన నీ నుండి తొలగపోకుండా దేవుడు చెప్పిన వాడని తెలుసా, నీవు నిందారహితుడవై. సీ ద వర్డ్, అందరు చూడండి, నీవు నిందారహితుడవై. హల్లెలూయా. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నేను అత్యధికంగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్తున్నాను. ఎలాగా? నా సన్నిధిలో నడవాలి, నిందారహితుడుగా నీవు ఉండాలి. హల్లెలూయా. నిందారహితులుగా ఎలా ఉంటాం? ఆయన సన్నిధిలో ఎలా నిలుస్తాం? ఆయన మాట వినటం ద్వారా, ఆయన మాట ద్వారా జీవించడం ద్వారా మనము నిందారహితులుగా బ్రతుకుతాం. ప్రైజ్ ది లార్డ్. అక్కడేమో దావీదు సొలొమోను కథ చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దేవుడే అబ్రహాంతో చెప్తున్నాడు, అబ్రహామా నేను నీతో చేసిన నిబంధన నేను మరవను. నిబంధన అంటే ఏంటి? అగ్రిమెంట్. ఒక ఇద్దరు వ్యక్తులు స్థలం కొనుక్కున్నప్పుడు లేదా డబ్బులు తీసుకున్నప్పుడు, ఏదైనా ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు 2 కుటుంబాల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే అగ్రిమెంట్ ని నిబంధన అంటాం. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాముకి దేవునికి మధ్య జరిగిన నిబంధన అగ్రిమెంట్ ఏంటో తెలుసా? నిన్ను ఎవరైతే దూషిస్తారో, నిన్ను ఎవరైతే ద్వేషిస్తారో వారిని నేను శపిస్తాను, నువ్వు అడిగి పెట్టే స్థలాన్ని నీకు ఇస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నేను అనేక జనులకు తండ్రిగా చేస్తాను, ఆకాశ నక్షత్రాల వలె, సముద్ర ఇసుక రేణుల వలె నీ సంతానం ఉంటది అని అబ్రహాముకు దేవుడు నిబంధన చేశాడు. హల్లెలూయా. ఆ నిబంధనను నేను మరువనంటున్నాడు. ఆ నిబంధనను, నేను నీకు చేసిన వాగ్దానాన్ని నేను మరిచిపోను. అయితే ఆ నిబంధన నీకు నాకు మధ్య కొనసాగాలంటే నువ్వు నా సన్నిధిలో నిలవాలి. చెప్పండి, ఎవరి సన్నిధిలో నిలవాలి? దేవుని సన్నిధిలో నువ్వు నిలవాలి. అనగా నా సన్నిధిలో నువ్వు నిలవాలి. నువ్వు నిందారహితుడుగా నా సన్నిధిలో నువ్వు నడిస్తే నేను నీతో చేసే నిబంధనలు జ్ఞాపకం చేసుకుని నేను ఆశీర్వదిస్తాను, నేను దీవిస్తాను. హల్లెలూయా. ఈ వర్తమానాన్ని యారోబాము దగ్గరికి ఆమోస్ తీసుకెళ్ళాడు. మీరు ఇప్పటిదాకా మీ బలాన్ని బట్టి, మీ శక్తిని బట్టి, మీ అవిధేయతను బట్టి, విగ్రహారాధన బట్టి, వడ్డీ వ్యాపారాన్ని బట్టి, వ్యభిచారాన్ని బట్టి మీరు ముందుకెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా మీరు చేసినవన్నీ కూడా విడిచిపెట్టి, హల్లెలూయా, దేవుని తట్టు తిరిగితేనే మీరు బ్రతుకుతారు. యెహోవాను ఆశ్రయిస్తేనే మీరు బ్రతుకుతారు. అలా లేకుంటే మీ మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. అలా లేకపోతే మీ మీదకి దేవుని నాశనం వస్తుంది. జాగ్రత్త, హెచ్చరించాడు ఆమోస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి. ఈ సత్యాన్ని ఎరిగిన దావీదు తన కుమారుడైన సొలొమోనుకు చెప్పాడు. అబ్రహాముని, తన సంతానాన్ని దేవుడు దీవించడానికి అబ్రహాంతో కూడా దేవుడు ఇదే మాట్లాడాడు. నా నిబంధన నేను జ్ఞాపకం చేసుకుంటాను, నా నిబంధన, మన అగ్రిమెంట్, మన నిబంధన నీలో నెరవేర్చబడాలి అంటే నిందారహితుడుగా నువ్వు నా సన్నిధిలో ఉండాలి. అబ్రహాం చచ్చిపోయాడు, ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు జీవితంలో కూడా నిబంధన పనిచేసింది. ఇస్సాకు చచ్చిపోయాడు, యాకోబు వచ్చాడు, యాకోబు తర్వాత యోసేపు వచ్చాడు, యోసేపు సంతానమైన 12 గోత్రాలు వచ్చినాయి. ఈ గోత్రాలన్నింటిలో కూడా అబ్రహాములో మొదలైన నిబంధన 12 గోత్రాల జీవితంలో కూడా దేవుడు నెరవేర్చాడు. హల్లెలూయా. దేవుని మాట అంత పవర్ఫుల్ లో చూసారా?
దేవుడు మాట తప్పేవాడు కాదు. ఆకాశం గతించిన, భూమి గతించిన, దేవుని మాట గతించదు. ఆయన రాజ్యం అంతం లేనిది. ఆయన మాటలు చాలా పవర్ఫుల్. ఆయన మాటలు చాలా శక్తి కలిగినవి. అందుకనే దేవుని వాక్యాన్ని రెండంచెలు కలిగిన వాడిగల ఖడ్గం అన్నాడు పౌలు. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని వెతకాలి. నేను బాప్టిజం పొందాను కదా, పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నా, మేము కానికిస్తున్నాను, కాదు కాదు. హల్లెలూయా. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆమేన్, నువ్వు దేవుని వాక్యం ఆధారంగా బ్రతకకపోతే, వాక్యం ఆధారంగా జీవించకపోతే, దేవుని మాటను వినకపోతే, దేవుని వాక్యం నమ్మకపోతే నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించండి. దేవుని తట్టు మీరు తిరగండి. ఆమేన్. చెప్పండి, దేవుణ్ణి ఆశ్రయించాలి. యెహోషువతో కూడా దేవుడు ఇదే చెప్పాడు. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1 యెహోవా సేవకుడైన మోషే మృతులైన తర్వాత యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారకుడైన యెహోషువాకు ఎలాగ సెలవిచ్చును, నా సేవకుడైన మోషే మృతునైందని కాబట్టి నీవు లేచి నీవును నీ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. హల్లెలూయా. చెప్తున్నాడు, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా. కింద దేవుడు చెప్తున్నాడు చూడండి, ఇక్కడ 5వ వాక్యంలో, నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేకయుండును, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైయుందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. హల్లెలూయా. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనము చేసేదవు. 7వ వచనంలో, అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన సీ ద వర్డ్, దాన్ని అండర్లైన్ చేయండి, అందరూ జాగ్రత్తగా దాన్ని చూడండి. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. హల్లెలూయా. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత ఏమన్నాడు, నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు నీవు బోధింపగా, హల్లెలూయా, తప్పుపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. హల్లెలూయా. అంటే ఇప్పుడు యెహోషువతో దేవుడే చెప్పాడు తెలుసా, నా సేవకుడైన మోషే ఎలాగైతే నడిచాడో నువ్వు అలా నడవాలి. నా సేవకుడైన మోషే నా మాటలను, నా శాసనాలు ఎలాగైతే గైకున్నాడో, నాకు ఎలా లోబడ్డాడో, నాకు ఎలా భయపడ్డాడో నువ్వు అలా నడిస్తే, హల్లెలూయా, నువ్వు అలా భయపడితే, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ జాగ్రత్తగా గైకుంటే నేను మోషేకు తోడైనట్లు నీకును తోడై ఉంటా. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మనందరం ఇప్పుడు దాకా చేసిన తప్పులు సొంత జ్ఞానాన్ని బట్టి, స్వనీతిని బట్టి, సొంత ఆలోచన బట్టి, మనుషులు చెప్పిన మాటలను బట్టి మనం ముందుకెళ్ళిపోయాం. ఇప్పుడు అలా కాదు. ఆమేన్. సొలొమోనుతో దావీదు చెప్పిన మాటను గుర్తు చేసుకోండి. అబ్రహాముతో దేవుడు చెప్పిన మాటను గుర్తు చేసుకోండి. ఆమేన్. యెహోషువతో మోషే చెప్పిన మాట, యెహోషువతో దేవుని చెప్పిన మాటను మనం గుర్తు చేసుకుంటే మనం చాలా దీవించబడతాం. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే మనుషుల మాటలు మారిపోతే కానీ దేవుడు మారిపోయే దేవుడు కాదు. దేవుడు మార్పు లేనివాడు. హెబ్రీ పత్రికలో రాయబడింది, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకడే రీతిగా ఉన్నాడు. ఆయన మారనివాడు, మార్పు లేనివాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మనం యెహోవాను ఆశ్రయించాలి, యేసు ప్రభువుని ఆశ్రయించాలి. చెప్పండి, నీ పక్కన వాళ్ళకి చేయించి, నీవు యేసుని ఆశ్రయించుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు బ్రతుకుతారు. హల్లెలూయా. ఎక్కడ బ్రతుకుతారు? ఈ లోకంలో కాదు, పరలోకంలో. ఈ లోకలు అందరూ బ్రతుకుతారు. బ్రతుకున్నామని పేరైతే ఉంది కానీ మృతులవే. హల్లెలూయా. ఈ లోకంలో చాలా మంది బ్రతుకుతున్నారు కానీ ఆత్మీయతలో మృతులుగా ఉన్నారు. కానీ యేసు కొరకు ఈ లోకంలో బ్రతికిన వారు ఆయనతో పాటు జీవిస్తారు. ఎందుకంటే యోహాను సువార్త 11:25లో మార్తా మరియా నా యందు విశ్వాసం ఉంచండి, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోడు, ఆయన్ని నేను జ్ఞాపకం చేసుకుని అంత్య దినాన్ని అతను తిరిగి లేపుతానని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా చెప్పండి. కాబట్టి క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీడి అని కొలసి 3:16 రాయబడిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున మనుషుల మాటలు మన జీవితంలో నాటబడతాయి, కానీ దేవుని మాటలు మన జీవితంలో నాటబడతల్లా. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చే సమయం విషయంలో కానీ, ప్రార్థించే విషయంలో కానీ, దేవునితో నడిచే విషయంలో కానీ, దేవుని పరిచర్య చేసే విషయంలో కానీ చాలా మంది అశ్రద్ధగా ఉంటారు కదా. హల్లెలూయా. యెహోవా కార్యము నిర్లక్ష్యంగా చేయవాడు శాపగ్రస్తుడైన మాటను వెరగవా. ఆమేన్. కాబట్టి జాగ్రత్త. దేవుడి కన్నులు మనల్ని చూస్తున్నాయి. దేవుడు మనల్ని పరిశీలన చేస్తున్నాడు. దేవుడు మన భక్తిని బట్టి, మన క్రియల బట్టి జీతాన్ని సిద్ధపరచుచున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి, ప్రవర్తించాలి. హల్లెలూయా చెప్పండి. రైట్. ఇప్పుడు నేను చెప్పే ఫస్ట్ ప్రాముఖ్యమైన, ఇప్పటిదాకా నేను బేసిక్స్ చెప్పాను. హల్లెలూయా. ఆమోసు యారోబాము దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడో చెప్పాను. దావీదు తన కుమారుడిని సొలొమోనుకి ఏం చెప్పాడో, దేవుడు అబ్రహాంకి ఏం చెప్పాడో, దేవుడు మోషే ద్వారా నేరుగా యెహోషువతో ఏం చెప్పాడో మనం ఇప్పుడు దాకా చూసాం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని ఆశ్రయించాలి. హల్లెలూయా. ఎలా ఆశ్రయిస్తూ ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నది ఏంటి? దేవుని వాక్యం ఏమి బోధించిందో, ఏమి చదువుతున్నామో దాని ప్రకారం మనం చేయాలి. వాక్యానికి ఒక పొల్లు కలిపిన, ఒక సున్నా కలిపిన, ఒక పొల్లు తీసిన, ఒక సున్నా తీసిన శాపగ్రస్తం అయిపోతుంది. హల్లెలూయా. ప్రకటించే విషయంలో, జీవించే విషయంలో, బోధించుకునే విషయంలో, మనల్ని మనం సరిచేసుకునే విషయంలో వాక్యాన్ని మీరినా, వాక్యంలో తగ్గిన ప్రమాదం ఉంది. హల్లెలూయా. వాక్యంలో తగ్గిపోకూడదు, వాక్యాన్ని మీరిపోకూడదు. వాక్యం ఏం చెప్తుందో అదే చేయాలి. అప్పుడే మనం జీవిస్తాం. ఇదే చెప్తున్నాడు ఆమోసు, మీరందరూ బ్రతికినట్లుగా యెహోవాను ఆశ్రయించండి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఈ రోజున మీరు దేవుని ఆశ్రయించండి. దేవుడు మీకు, దేవుని ఆశ్రయిస్తే ఏం కలుగుద్ది నేను చెప్తాను. దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు బ్రతకడానికి కావలసిన జయాన్ని దేవుడు ఇస్తాడు. ఒక వ్యక్తి బ్రతకాలంటే జయం కావాలి. హల్లెలూయా. జయం ఎప్పుడు వస్తుందంటే ధైర్యంగా ఉన్నప్పుడే. ఒక వ్యక్తి జీవితంలో దేవుని అభిషేకము, దేవుని జీవము ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని నింపుద్ది. హల్లెలూయా. మనుషులేమో భయపడతారు, దేవుడేమో ధైర్యాన్ని నింపుతాడు. మనుషులేమో మనల్ని చెదరగొడతారు, దేవుడేమో కడతాడు. హల్లెలూయా. విడదీయడం మనుషుల పని, కట్టడం దేవుని పని. పడగొట్టడం మనుషుల పని, కట్టడం దేవుని పని. ఈ రోజున నీ జీవితంలో కానీ, నీ కుటుంబ జీవితంలో కానీ, ఏ సిచ్యువేషన్లో అయినా, ఏ సందర్భంలో అయినా గమనించు. ఒకవేళ నీ స్వనీతి ద్వారా, నీ స్వనీతి చేత, నీ సొంత జ్ఞానం చేత హల్లెలూయా చెదిరిపోయి ఉంటే, పడిపోయి ఉంటే, ప్రాకారాలు కోల్పోయి కూలిపోయి ఉంటే, దేవుడు మరలా కట్టడానికి మిమ్మల్ని పిలుస్తున్నాడు. మీరు నా తట్టు తిరగండి, మీరు నా వైపు చూడండి, నేను మిమ్మల్ని కడతాను, నేను జీవిస్తున్నాను కనుక మీరును జీవింతురు. హల్లెలూయా. యాలాలోయ కాడికి అర్థం. యాలాలోయ, యాలాలోయ ఎక్కడుంది? హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. యాలాలోయలో ఏం జరిగింది? ఏం గుర్తుకొస్తుంది? యాలాలోయ అంటే, యాలాలోయ అంటే ఒకడు గుర్తు రావాలి, గొల్యాతు. హల్లెలూయా. ఆమేన్. యాలాలోయలో నిలబడి గొల్యాతు ఏం పలుకుతున్నాడో తెలుసా? మీలో రోషం కలిగిన వారు ఉంటే, యుద్ధ నైపుణ్యత కలిగిన వారు ఎవరైనా ఉంటే వచ్చి నాతో యుద్ధం చేయండి. ఇది హల్లెలూయా. ఎవరన్నా వస్తారంటే ఎవరు రాట్లా, అందరూ భయపడుతున్నారు. రాజు ఏమయ్యాడంటే, రాజు కూడా భయపడి కూర్చున్నాడు. టిఫిన్లు పట్టుకుని వస్తున్నాడు, అన్నలకి స్నాక్స్ తీసుకుని వస్తున్నాడు. అన్నలు యుద్ధ భూములు ఉన్నారు, చాలా శ్రమ పడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు, వాళ్ళకి ఆకలేస్తుంది, తినడానికి అని తీసుకెళ్దామని చెప్పి వాళ్ళిద్దరు అన్నలందరికీ స్నాక్స్ పట్టుకుని వస్తున్నాడు. వస్తూ ఉండగా వీళ్ళందరూ చేతులు కట్టుకుని భయపడుతూ ఒరిగిపోతున్నారు. హల్లెలూయా. దావీదు చూశాడు. ఆమేన్. దావీదు చూశాడు, తీసుకొచ్చే స్నాక్స్ టిఫిన్ నేలకేసి కొట్టాడు. అన్న ఏంటి, వాడేంటి, అసలు మీరేంటి, ఎందుకు యుద్ధం చేయట్లా? అరే తమ్ముడు నీకు తెలియదు, నువ్వు చిన్నోడు, వెళ్ళిపోరా. దోసేశారు అన్నలందరూ. నేరుగా రాజు దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. రాజా ఏంటి సున్నతులని పిలిస్తే అసలు వాడెవడు మనల్ని అంటానికి, దేవుని తిరస్కరించడానికి వాడు ఏ పాటాడు, నువ్వెందుకు ఊరుకుంటున్నావు? అరే బాబు నువ్వు చిన్నవాడివి, నువ్వు బాలుడివి, నీకు తెలియదు, నువ్వు వెళ్ళిపో అంటున్నారు దావీదుని. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దావీదు ఏమన్నాడు తెలుసా? నేను వెళ్తా, నేను యుద్ధం చేస్తాను. హల్లెలూయా. సౌలు ఏమన్నాడు తెలుసా? నువ్వు చిన్నపిల్లడివి, సన్నగా ఉన్నావు, కేజీకి అనలేదు నీ ఒంటి మీద, వెళ్ళి ఏం యుద్ధం చేస్తావు? హల్లెలూయా. నీకు విషయం తెలుసా? నేను గొర్రెలు కాపురనే. నా గొర్రెల మీదకి ఒక రోజున సింహం వచ్చి నా గొర్రెని నోట కరిచి ఎత్తుకెళ్ళిపోతుంటే, నా గొర్రెని ఎత్తుకెళ్ళిపోతున్న సింహం మీద పడి ఎదురాడి దెబ్బలాడి సింహాన్ని చంపేసాను. హల్లెలూయా. ఒక ఎలుగుబంటి వచ్చి నా మంద మీద పడి నా గొర్రెని చంకల పెట్టుకుని వెళ్ళిపోతుంటే ఎదురు నిలబడ్డా, ఎలుగుబంటికి ఎదురుగా నిలబడి ఎలుగుబంటిని చంపేశాను నేను. హల్లెలూయా. ఎలుగుబంటి కంటేనో, సింహము కంటేనో
ఈ గొల్యాతు పెద్ద గొప్ప ఏం కాదు, వీడు నాకు కుక్కతో సమానం, నువ్వు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను యెహోవా పేరట వెళ్తాను, ఈ రోజున యెహోవా నామములో గొల్యాతు నేను చంపుతున్నాను అన్నాడు. ఎందుకని అంత ధైర్యం? రాజు తన బలాన్ని నమ్ముకున్నాడు, ఇశ్రాయేలు అందరూ కూడా వారి బలాన్ని నమ్ముకున్నారు. వారి బలము గొల్యాతు ముందు చిన్నగా కనబడింది. హల్లెలూయా. గొల్యాతు హైట్ను చూసి, గొల్యాతు కండలను చూసి, గొల్యాతు బండను చూసి, అతని దేహం అంతటిని కూడా చూసి ఇశ్రాయేలుకి సిగ్గు కలిగింది. అమ్మో, గొల్యాతు ఎక్కడ, నేనెక్కడ? హల్లెలూయా. వీళ్ళకి భయం కలగడానికి కారణం ఏంటి? వారిని వారు నమ్ముకున్నారు, వారి బలాన్ని వారు చూసుకున్నారు. కాబట్టి వీళ్ళందరికంటే గొల్యాతు బలాఢ్యుడిగా కనబడ్డాడు. హల్లెలూయా. కానీ దావీదు తన కన్నులతో చూడలా, దేవుని కన్నులతో చూశాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దావీదు నేరుగా వెళ్ళి ఒక రాయి ఒడిస తీసి రాయి తీసి కొట్టగా గొల్యాతు పడిపోయాడు. జయం వచ్చేసింది. నేను ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? యాలాలోయలో గొల్యాతు స్వరము వినబడినట్లుగా ప్రతిరోజు నీ ఇంట్లో ఈ స్వరాలు వినబడుతున్నాయి. ఈ స్వరాలు వినబడుతున్నప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు తెలుసా? సౌలు సింహాసనంలో కూర్చుని చలి జ్వరం వచ్చిన వాళ్ళలాగా వణుకుపోతున్నట్లుగా నువ్వు కూడా అలాగే వణుకుతున్నావు. హల్లెలూయా. నువ్వు ధైర్యంగా ఎందుకు ఎదుర్కోలేవు? ఈ రోజున చాలా మంది అప్పులనే కాడి చేత, అప్పు నాకు ఉందా నీకు ఉంది, అప్పు ఉన్నంత మాత్రం ఏంటి నష్టం చెప్పండి? నేను అడుగుతున్నాను. అప్పు ఉంది, నేను కాదంటలే, ఏంటి నష్టం? నీ అప్పు పరలోకానికి ఆటంకమా? నీ రోగము పరలోకానికి ఆటంకమా? చెప్పండి. నువ్వు అప్పులో ఉన్నావని దేవుడు పరలోకానికి తీసుకెళ్దా? నువ్వు రోగంలో ఉన్నావని దేవుడు పరలోకానికి తీసుకెళ్దా? నువ్వు కష్టంలో ఉన్నావని దేవుడు పరలోకానికి తీసుకెళ్దా? నువ్వు పరలోకానికి వెళ్ళకపోవడానికి ప్రధానమైన కారణం పాపమే. నువ్వు పాపానికి భయపడాలి, పాపానికి నువ్వు లోబడకూడదు, పాపాన్ని ఎదిరించాలి, పాపానికి భయపడాలి. పాపానికి భయపడి నీ ప్రవర్తన అంతటిని కూడా దేవుని సన్నిధిలో చక్కబెట్టుకొని దేవునితో సమాధాన పడితే చాలు. హల్లెలూయా. చాలా మంది అప్పులు ఉన్నాయని, రోగాలు ఉన్నాయని, బాధలు ఉన్నాయని, కుటుంబాల్లో విడిపోయారని, సమాధానం లేదని చాలా మంది దేవునికి దూరం అయిపోతున్నారు. హల్లెలూయా. కొంతమంది గృహాల్లో యాలాలోయలో నుండి గొల్యాతు స్వరం ఎలా వినబడిందో అలాంటి స్వరాలు వస్తే నీ పని అయిపోయింది. పాస్టర్ గారు అప్పుల పాలైపోయారు, లేకపోతే సంఘంలో పాలని కుటుంబం అప్పుల పాలైపోయారు. ఎవరో అనేది అప్పుల పాలైపోయావు అన్నంత మాత్రాన, నిందపడినంత మాత్రాన నువ్వు పాడవో, నువ్వు నాశనం అవ్వో. హల్లెలూయా. హల్లెలూయా. ఇక రోగం వచ్చేసింది శరీరంలో, డాక్టర్ గారు ఫైనల్ చేసేసారు, ఇక ఎన్ని రోజులు బతకో, రోజులే. ఎవరు చెప్పారు? చచ్చిపోతామని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? నీ అప్పులు తీరమని ఎవరు చెప్పారు? దేనికి భయపడుతున్నావు? సిగ్గులేమో మనకి. హల్లెలూయా. దేవుడేమో మన గాయాలను కట్టడానికి దేవుడు మనల్ని పిలుస్తుంటే మనుషుల వైపు ఎందుకు వెళ్తున్నాం మనం? మనుషుల మాటలు మనల్ని గాయాలు చేస్తాయి, మనుషుల మాటలు మనల్ని చెదరగొడతాయి, మనుషుల మాటలు విశ్వాసంలో నుండి వైతొలగేటట్లుగా చేస్తాయి. యెహోషువ దిద్దే చెప్పాడు, యెహోషువ మోషే నా యందు ఎలా భయపడ్డాడో నువ్వు అలా భయపడు. సొలొమోనుకి దావీదు చెప్పింది అదే, నేను ఎలా నడిచాను అలా నడవాలి. నా జయాలకి సీక్రెట్ ఏంటి అనుకున్నావు? నా అభిషేకానికి సీక్రెట్ ఏంటి? నా విజయాలకి సీక్రెట్ ఏంటి? నేను కాదు. దావీదు చెప్తున్న మాట, తన కుమారుడైన సొలొమోనుకి చెప్తున్న మాట. హల్లెలూయా. నేను దేవుణ్ణి ఆశ్రయించాను, నేను దేవుణ్ణి ఆశ్రయించాను. ఈరోజు యాలాలోయలో వినబడుతున్న స్వరాలు నీ పని అయిపోయిందని అంటున్నారా? ఇక అప్పుల్లోకి వెళ్ళిపోయావు, అప్పుల్లో దిగిపోయావు, అప్పుల్లో నుండి విడుదల పొందలేవు, నీ పని అయిపోయింది అని అంటున్నారా? ఇక నీ కుటుంబం కట్టబడదు అంటున్నారా? నీ రోగం పోదు అని అంటున్నారా? నువ్వు దీవించబడవు అంటున్నారా? నీ భర్త మారడు అంటున్నారా? నీ బిడ్డలు బ్రతకడు అంటున్నారా? యాలాలోయలో గొల్యాతు స్వరం వినపడుతున్నట్లుగా ప్రతిరోజు నీ ఇంట్లో ఇలాంటి స్వరాలు వినపడుతున్నాయా? ధైర్యం కలిగి దేవునితో తిరుగు, గొప్ప జయాన్ని దేవుడిని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇల్లు కట్టలేవు అంటున్నారా? సమాధానంగా బ్రతకలేవు నువ్వు, నీ వల్ల ఏమీ కాదు, నీకు చదువు లేదు, నువ్వు వేస్ట్ 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 అంటున్నారా? హల్లెలూయా. దేవుడు నేను బెస్ట్గా మారుస్తాడు, దేవుడు నేను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు, దేవుడు నేను ఉన్నతమైన స్థితిలో నడిపిస్తాడు. యెహోవాను ఆశ్రయించండి, యెహోవాను ఆశ్రయించండి, మీరు బ్రతుకుతారు, మీరు దీవించబడతారు. హల్లెలూయా. గొల్యాతు ఎవరు నమ్ముకుని వచ్చాడో తెలుసా? తన బలాన్ని నమ్ముకున్నాడు. గొల్యాతు అషేరీని నమ్ముకున్నాడు, బయలుని నమ్ముకున్నాడు. వాళ్ళ దేవతలు వాళ్ళే, ఫిలిస్తీన్ల దేవతలు అషేరీ, బయలు. హల్లెలూయా. గొల్యాతు వారి దేవతలు నమ్ముకుని వాడి బలాన్ని నమ్ముకుని వచ్చాడు. హల్లెలూయా. దావీదు దేవుణ్ణి నమ్ముకుని వెళ్ళాడు. అదవుతుందా?
దావీదు దేవుని మీద ఆనుకుని వెళ్ళాడు. నేను ఈ రాజు దగ్గర అంటున్నాడు, ఎంత కాన్ఫిడెంట్ చూడండి. ఈ రోజున దేవుడు గొల్యాతు నాకు అప్పగిస్తాడు. ఈ రోజున యెహోవా నామములో గొల్యాతు తలకై నేను నరుగుతాను, ఎంత విశ్వాసంతో పలికాడు. అలా ఈరోజు నువ్వు అప్పుల్లో ఉన్నంత మాత్రాన, అప్పు నేను భయపెట్టిన, రోగం నేను భయపెట్టిన, మనుషులు భయపెట్టిన, నీ ముందు అధికారులు ఉన్న, ధనవంతులున్నా, హల్లెలూయా, నువ్వు భయపడద్దు. నీ పక్షంగా దేవుడు ఉంటాడు. అవతల పక్కన ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవడైనా కావచ్చు. అవతల పక్కన నీ విరోధి ధనవంతుడేమో, ఎన్ని డబ్బులైనా ఖర్చు పెడతాడేమో, నీ మీద పగ తెచ్చుకోవడానికి, నేను అణిచివేయడానికి ఖర్చు పెట్టే స్తోమత వాడికి ఉందేమో. హల్లెలూయా. అయినా జయం నీదే, అయినా జయం నీదే. వాడు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టే ధనవంతుడు నీకు విరోధంగా లేచిన జయం నీదే. వాడికి ఎంత అధికారం ఉన్నా జయం నీదే. హల్లెలూయా. దావీదుదే జయం. కర్మేలు పర్వతం గడికి వస్తే ఏలియా ఒక్కడే, ఊరంతా ఒకసారినే ఉంది. యెహోవాయే దేవుడని నిరూపిస్తానని ఏలియా శపథం చేశాడు. హల్లెలూయా. ఈ పక్కన ఎవరెవరు ఉన్నారో తెలుసా? అహాబు రాజు, యెజబేలు, అషేరీ ప్రవక్తలు, బయలు ప్రవక్తలు. హల్లెలూయా. చాలా మంది, అంతా గుంపు అంతా ఒక పక్క ఉంది. ఏలియా పక్కన మళ్ళీ అవడలేడు. హల్లెలూయా. ఇంకో విషయం తెలుసా? అక్కడ ఏలియా దేవుడు, యెహోవా దేవుడే నిజమైన దేవుడు అనే విషయం చాలా మందికి తెలుసు. హల్లెలూయా. అయినా వాళ్ళు ధైర్యం చేసి ఏలియా పక్కకి ఎందుకు రాలేదో తెలుసా? ఒకవేళ ఏలియా ప్రార్థన దేవుడు వినకపోతే, ఆకాశం నుండి అగ్ని కురవకపోతే ఏలియాని చంపేస్తారు, ఏలియాతో పాటు మనల్ని కూడా చంపేస్తారు. కాబట్టి ఏలియా పక్కన ఉండటం కంటే యెజబేలు పక్కన ఉండటమే బెస్ట్, అహాబు రాజు పక్కన ఉండటమే బెస్ట్ అని యెహోవాయే దేవుడు అని తెలిసిన వాళ్ళు కూడా ఎవరి పక్కన ఉన్నారు? రాజు పక్కన ఉన్నారు, యెజబేలు పక్కన ఉన్నారు. హల్లెలూయా. ఏలియా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన ముగించబల్ల ఏలియా చేతులెత్తి ప్రార్థిస్తూ ఉండగానే ఆకాశం నుండి బలమైన అగ్ని దిగొచ్చింది, బలిపీఠం కాల్చివేసింది. యెహోవాయే దేవుడని ప్రకటన చేయబడింది. అక్కడ జయం ఎవరిదే? యెజబేల్దా? ఏలియాదా? ఈరోజు జయం నీదే. ఏలియా రాజు ముందు నిలబడ్డాడు, ఏలియా రాణి ముందు నిలబడ్డాడు. ఊరంతా ఒక పక్క, రాజులు ఒక పక్క, రాణులు ఒక పక్క, అధికారులు ఒక పక్క. ఏలియా సామాన్యుడే, దిగంబరుడే. హల్లెలూయా. ఒక ఉన్ని వస్త్రం వేసుకుని అసాధారణమైన శక్తితో నింపబడ్డాడు. కానీ జనులందరికీ పిచ్చోళ్ళ కనబడ్డాడు. ఏలియాని చూస్తే అందరూ పిచ్చోళ్ళు అనుకున్నారు. ఆకాశం నుంచి అగ్ని కురవటం ఏంటి? హల్లెలూయా. ఏలియాని అందరూ పిచ్చోళ్ళాలు చూశారు. కానీ ఏలియా చాలా పవర్ఫుల్. ఏలియా ప్రార్థన చేయగానే ఆకాశం నుంచి సుడులుగా పరిశుద్ధ అగ్ని వచ్చి బలిపీఠాన్ని తగలబెట్టింది. అక్కడ ఉన్న వారందరూ కూడా చెదిరిపోయారండి. యెహోవాయే దేవుడని నిరూపణ జరిగింది అక్కడ. ఈ రోజున నిన్ను కూడా చూసి ఏలియా పిచ్చోడు, వాడి వల్ల ఏమవుతుంది అన్న యెజబేలు స్వరాలు, అహాబు స్వరాలు, ధనవంతుల స్వరాలు, రాజుల స్వరాలు, మనుషుల స్వరాలు నీ జీవితంలో వినపడుతుంటే ధైర్యము తెచ్చుకో, దేవుని తట్టు తిరుగు. ఏలియాకి దేవుడు ఏ జయం ఇచ్చాడో అదే చేయని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఏలియా పక్షంగా ఉన్న దేవుడు నమ్మదగిన వాడు. ఆయన పక్షపాతి కాడు. హల్లెలూయా. మనుషుల ఇవ్వాలని నీకు అన్నయ్య నువ్వు మంచోడివి, అక్క నువ్వు మంచిది అని ఇప్పుడు అంటారు. కాసేపటికి వాళ్ళంత చెడ్డో లేరు అంటారు. మనుషుల మాటలు అంటే ఆఫ్టర్ ఆల్. నిన్ను పొగిడేవారు ఉంటారు, తిట్టేవాడు ఉంటారు. ఈ రోజు నీకు జై పలికిన వాళ్ళు అవతలకి వెళ్ళి ఒక్కడిగేసి వాళ్ళంత చెడ్డో లేరని ప్రకటిస్తారు. మనుషుల మాటలు మారిపోతాయి, మనుషుల స్వభావాలు మారిపోతాయి. కానీ నీ పక్షంగా యుద్ధం చేసే దేవుడు, నీకు జయమిచ్చే దేవుడు, నువ్వు ఆశ్రయించిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుని తట్టు తిరగచ్చు. రక్తస్రావం కలిగిన స్త్రీ అన్ని ప్రయత్నాలు చేసి దేవుని ఆశ్రయించింది, స్వస్థత. యాయిరు కుమారుడు యాయిరు అన్ని ప్రయత్నాలు చేసి బిడ్డను బ్రతికించుకోవడానికి దేవుడి దగ్గరకు వచ్చాడు. అద్భుతం. చచ్చిన యాయిరు కుమార్తె బ్రతికింది. రక్తస్రావం కలిగిన స్త్రీకి స్వస్థత. దేవుని పక్షముగా నిలబడిన ఏలియాకి జయము, దేవుని పక్షంగా నిలబడిన దావీదుకి జయము. గొల్యాతు పైన జయమిస్తాడు దేవుడు. దేవుని ఆశ్రయించాను. ఇప్పటిదాకా ఓడిపోయి ఉన్నాం, చేతగాని దానివి ఉన్నాం, విలువలేని దానివి ఉన్నాం, విలువ లేని వాడు ఉన్నాం. ఈ మాటలు ఎక్కడ నుండి అయితే యూట్యూబ్లో వింటున్నావో దేవుడు నీతో చెప్తున్నాడు. నీకు విలువ లేకుండా, హల్లెలూయా, చదువు లేదని, అందం లేదని, నీ వల్ల ఏమి కాదని, నీ సొంత వారని నన్న, నీ ఇంటి వారి అన్న, కట్టుకున్న భార్య అన్న, కట్టుకున్న భర్త అన్న, నీ తలను ఎత్తే దేవుడు నీతో ఉన్నాడు.
హల్లెలూయా. అబ్రహాముతో, అబ్రాము కాదు నువ్వు అబ్రహాము, నువ్వు అనేక జనములకు తండ్రివి, నా నిబంధన నీలో స్థిరపరచున్నట్లుగా నీవు నిందారైతుడుగా, హల్లెలూయా, నా సన్నిధిలో నువ్వు నడువు. యెహోషువతో దేవుడు అదే చెప్పాడు, అబ్రహాంతో దేవుడు అదే చెప్పాడు, సొలొమోనుతో పాటు తన కుమారుడు తన తండ్రి అయిన దావీదు అదే చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, అపజయాల మధ్య జయం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఓడిపోవు. చెప్పండి ఎప్పటికప్పుడు, నాశనం నాలో లేదు, శాపం నాలో లేదు. నాలో ఉన్న నాశనాన్ని, నాలో ఉన్న శాపాన్ని యేసు ప్రభు శిలువలో కొట్టివేశాడు. నాకు ఆశీర్వాదం ఉంది, నాకు జీవం ఉంది, నాకు సమాధానం ఉంది, నాకు నెమ్మది ఉంది. ఇలా నువ్వు పాజిటివ్గా పలకగలిగితే దేవుడు ఆ మాటలు రూఢీపరుస్తాడు. అవిశ్వాసంతో ఎందుకు మాట్లాడాలి? అప్పు చేసినంత మాత్రం నువ్వు పాపం చేయలేదు కదా. అప్పు పాపమేమి కాదు. ఏదో నీ స్థితి బాగోలేక, నీ పరిస్థితి బాగోలేక అప్పు చేసావు. హల్లెలూయా. అప్పుల్లో దిగబడిపోయావు. అందరూ నీ మీద జాలి చూపరు. నువ్వు అప్పుల్లో ఉన్నప్పుడు ఇక ఈ పని అయిపోయింది, అందరూ వదిలిపెట్టేస్తావు, అందరూ నిందిస్తారు, ప్రోత్సాహపరిచే నోర్లు నీ కరువైపోతాయి, చెయ్యవతనిచ్చే మనుషులేక నీ దగ్గరికి రారు. నేను అగాధంలో విడిచిపెట్టి, శోధనలో విడిచిపెట్టి నీకు గుడ్ బై చెప్పి వెళ్ళిపోతారు. ఆ టైంలో దేవుడు నీ దగ్గరకు వస్తాడు. నువ్వు రోగిగా ఉన్నప్పుడు, నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పుడు, నీ డబ్బు నేను కాపాడలేదు, నువ్వు సంపాదించుకున్న ఆస్తిపాస్తులు కాపాడలేదు, నీ మనుషులు ఎవరు రారు. రోగిగా మూలుగుతున్నప్పుడు దేవుడే నీ మొర్ర విని, దేవుడే నీ మూలుగులు విని నీ దగ్గరకు వస్తాడు. హల్లెలూయా. ఈరోజు నా దగ్గర డబ్బు ఉందని వెర్రవీగుతున్న వారందరికీ కూడా దేవుడు ఇస్తున్న గొప్ప సవాల్ ఏంటో తెలుసా? ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆల్రెడీ వాడి దగ్గర చాలా ధాన్యం ఉంది, చాలా డబ్బు ఉంది. కొత్తగా పంట వేసి ధాన్యాన్ని గోధుమను కొట్లలో కూర్చుకున్నాడు, డబ్బు మీద డబ్బు సంపాదించాడు, ద్రాక్షరసం ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక రాత్రి అనుకుంటున్నాడంట, ఓదా రంగు వస్త్రాలు వేసుకుని, మంచి వస్త్రాలు వేసుకున్నాను, మంచి బలం ఉంది, నా జీవితకాలం అంతా తినడానికి ధాన్యం ఉంది, గోధుమలు ఉన్నాయి, నేను బ్రతకడానికి లగ్జరీగా అన్ని వసతులు ఉన్నాయి, మంచి మేడలు మిద్దెలు ఉన్నాయి అని మురిసిపోతూ తన ప్రాణంతో తను మాట్లాడుతున్నాడంట. నా ప్రాణమా, తిను, తాగు, సుఖించు, నిద్రించు, సంతోషంగా ఉండు. హల్లెలూయా. దాన్ని చూసిన దేవుడు ఆ రాత్రే వాడితో మాట్లాడాడు, ఒరే ఎర్రోడా, పిచ్చివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను తీసుకుంటున్నా. ఏమైపోతాయి ఇవన్నీ? దురదృష్టం ఏంటో తెలుసా? వాడు సంపాదించిన ఆస్తి, హల్లెలూయా, వాడి కొట్లలో ఉన్న ధాన్యం వాడి గింజ కూడా తినలా, చచ్చిపోయాడు. మనిషి ప్రాణం ఏ పాటిది? నేను మొన్న చూశాను, యూట్యూబ్ వీడియో. అతను విజయవాడ షాపింగ్ మాల్కి వెళ్ళాడు, ఏదో వస్త్రాలు కొంటారు. ఇద్దరు వెళ్తే లిఫ్ట్ ఉంటుంది కదా మెట్లది, కింద నుంచి యాక్సిలేటర్ పైకి వెళ్ళిన తర్వాత బట్టలు చూస్తున్నాడు. లోకల్ యాప్లో వచ్చింది, న్యూస్ యాప్లో వచ్చింది. నాకు అది చూస్తూ ఉండగా వాళ్ళ ఫ్రెండ్ తరే నాకు కొద్దిగా ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పి గుండె మీద చేపెట్టుకుని పాప తన ఫ్రెండ్ మీద ఇలా ఆడుకున్నట్టుగా పడిపోయాడు. పడతాం స్పాట్లో చచ్చిపోయాడు. జస్ట్ ఛాతీలో నొప్పి వచ్చింది అని ఆనుకున్నాడు, చచ్చిపోయాడు. నాకు తెలిసి 40 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఉంటాయి. ఎంత అల్పమైన జీవితం! నాది, నా డబ్బు, నా ఆస్తి, ఏది అనేది? హల్లెలూయా. ఏది నీది? ఎందుకు ప్రయాస, ఎందుకు పోరాటాలు, ఎందుకు గొడవలు, ఎందుకు కక్షలు, ఎందుకు వారిని దెబ్బతీయాలి, వీరిని దెబ్బతీయాలి, వారిని పాడు చేయాలి, వీరిని పాడు చేయాలి? ఎంతకాలం ఉంటావు భూమి మీద నువ్వు? ఏది నీది? హల్లెలూయా. ఈరోజు ఆలోచించు. అప్పుల్లో ఉన్నామని మనుషులందరూ వదిలిపెడతారు, కానీ దేవుడు వదిలిపెట్టాడే. రోగంతో ఉన్నప్పుడు, ఈ రోజున డబ్బు ద్వారా నేను ఏదైనా చేయొచ్చు అనుకునే వారితో దేవుడు చెప్తున్నాడు, నీ డబ్బు నేను పతనం చేస్తుంది. డబ్బు ఏం చేస్తుంది తెలుసా? మనిషిని అవిశ్వాసంలోకి తీసుకెళ్తుంది. డబ్బు దేవుని మీద ఆధారపడకుండా చేస్తుంది. డబ్బు అహంకారాన్ని తీసుకొస్తుంది. ఎదుటి వారిని చిన్న చూపు చూసే స్థితిని తీసుకొస్తుంది. హల్లెలూయా. అందుకే ఒకడు సిరికిని దేవునికి దాసుడుగా ఉండటం అసాధ్యమైన వాక్యాలు రాయబడింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. లక్షాధికారులు, కోటీశ్వరులు కరోనా టైంలో ఆక్సిజన్ కొనుక్కోలేకపోయారు పిచ్చోళ్ళు. హల్లెలూయా. వెంటిలేటర్ మీదకి వెళ్ళి ఊపిరి ఆడక పైకి కిందకి ఎగసి పడిన లక్షాధికారులు ఏమాయనో, కోటీశ్వరులు ఏమాయనో, పేరు ప్రఖ్యాతులు గాంచిన సినిమా యాక్టర్లు ఏమైనో కరోనా చేత, మరణము చేత మింగివేయబడలేదా? వారు డబ్బుతో ప్రాణాన్ని కొనుక్కోగలిగారా? వారి డబ్బుతో సమాధానాన్ని కొనుక్కోగలిగారా? వారి డబ్బుతో సమాజంలో పేరుని తెచ్చుకోగలిగారు. కానీ
పోయే ప్రాణాన్ని కాపాడుకోగలిగారా? కరోనా టైంలో ఆక్సిజన్ లేక, గాలి పీల్చుకునే స్థితి లేక, ఊపిరి ఆగిపోయిన లక్షాధికారులు, కోటీశ్వరులు, గొప్పవారు, సామంతులు, రాజులు, సెలబ్రిటీస్ ఎంతమంది హల్లెలూయ మరణపు ఛాయలో మరణించారు. ఈ రోజున ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా, మన దగ్గర డబ్బులున్నా లేకున్నా, మన స్థితి బాగున్నా బాగోకపోయినా, ఈ రోజు బ్రతకడానికి అతి ప్రధానమైన కారణం దేవుని కృప. డబ్బు ఉండి మనం బ్రతుకుతుల్లా. హల్లెలూయ. సరే బియ్యం ఉండదు, ఆయిల్ ఉండదు, ఈ నెల ఈఎంఐలు ఏమి అట్లా అన్ని పెండింగ్. హల్లెలూయ. చెప్పుకునే ఉంటాయి, చెప్పుకోలేని ఉంటాయి. ప్రైజ్ లార్డ్. నా గాథ నాది, నీ గాథ నీది, నీ బాధ నీకు, నా బాధ నాకు. హల్లెలూయ. ఈ రోజుకి జేబులో రూపాయి ఉండదు, ఒక రోజున అదే జేబులో 10,000 ఉంటాయి. నేను ఎందుకు ఈ మాట చెప్తుంది తెలుసా? నీ ఇంట్లో బియ్యం ఉన్నా లేకున్నా, కూరగాయలు ఉన్నా లేకపోతే, ఒకసారి ఎవరికన్నా ప్రేయర్ చేయడానికి వెళ్ళాలన్నా, ఏదన్నా మీటింగ్కి వెళ్ళాలన్నా, కనీసం బండిలో పెట్రోల్ కొట్టించడానికి కూడా 100 రూపాయలు ఉండవు. హల్లెలూయ. భయపడవసలా, బాధపడవసలా, ఉన్నా లేకున్నా దేవుడు మనకి ఏది తక్కువ చేయడు, అన్నిటినీ తగిన సమయంలో దేవుడు సమకూడి జరిగిస్తాడు. కర్మేలు పర్వతం మీద ఏలియాకి దేవుడు జయమిచ్చాడు. ఏలాలోయలో దావీదుగా జయము. యెహోషాపాతు ఒక్కడే నిలబడ్డాడు. సైన్యం చాలా చిన్నగా ఉంది, చుట్టూరు. తెల్లవారుజాము అయ్యేసరికి, వెలుగు వచ్చేసరికి చీకట్లోని శత్రువులు అందరూ నలుదిక్కులను కాసేశారండి. పనుడు పెందరగాడ లేచి చూస్తే అందరు దాక్కున్నారు, శత్రువులందరూ దాక్కున్నారు. రాజులు, రథాలు, సామంతులు, ఈటలేసేవారు, బల్లాలు వేసేవారు, కత్తి పట్టున్నారు, అందరూ కూడా కొండ చుట్టూరు చేరిపోయారండి. యెహోషాపాతు ఒక్కడే నిలబడ్డాడు. యెహోషాపాతు ఆ సేనలు చాలా చిన్నది. హల్లెలూయా. శత్రువులందరూ కూడా పనోడు చూశాడు. పరిగెత్తుకుంటే యెహోషాపాతు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా రాజా, చాలా ఘోరం జరిగిపోయింది, శత్రువులు చుట్టూరు కమ్మేశారు, అడుగు వేసి అడుగు తీసే లోపల ఈటెలు దిగిపోతే బాణాలు వేసేస్తారు, మన పని అయిపోయింది, మనం చచ్చిపోతాం, ఇక ఏ అవకాశం లేదు, తప్పించుకోవడానికి ఏ మూలకి వెళ్ళడానికి కూడా లేదు. ఎందుకంటే మన ఉన్న కొండ చుట్టూరు శత్రువులు ఉన్నారు. చెప్పండి, కొండ చుట్టూరు. ఈరోజు నీ జీవితంలో కూడా యెహోషాపాతు చుట్టూ గుమ్మిగూడినట్లుగా నీ చుట్టూరు రోగాలు గుమ్మిగూడినాయా? అప్పులు గుమ్మిగూడినాయా? నీ శత్రువులు విరోధులుగా లేచి నీ ఎంత చూస్తానంటున్నారా? నీకు అన్యాయం చేసి నీకు దిక్కున్నా కూడా చెప్పుకోమంటున్నారా? హల్లెలూయ. మన దిక్కెవరో చెప్పండి, యేసే. మన దిక్కెవరు చెప్పండి, యేసు. హల్లెలూయ. మన పక్షంగా వాద్యమాడేది ఎవరు? యేసు. హల్లెలూయ. మన పక్షంగా యుద్ధం చేసేది ఎవరు? చచ్చిన వాళ్ళకి చెప్పకండి, బతికున్న వాళ్ళకి చెప్పండి. యెహోషాపాతు చాలా కూల్గా వచ్చాడు. ప్రభా, ఇది కన్నులు తెరువు, నెత్తి మీద ఒకటేసి చేయి పెట్టి ఇప్పుడు చూడరా. హల్లెలూయా. వీళ్ళు బోర్డర్లో ఉన్నారు, కొండ మధ్యలో ఉన్నారు, మిడిల్లో ఉన్నారు, కొండ చుట్టూరు శత్రువులు ఉన్నారు. అదే చూసాడాడు. యెహోషాపాతు చేయి పెట్టిన తర్వాత, కన్నులు తెరవబడిన తర్వాత చుట్టూరు ఆ సేనలకు పైన అగ్ని రథాలతో, హల్లెలూయా, అగ్ని రథాలతో, అగ్ని సమూహాలతో, దేవుని దూతలు, దేవుని అభిషేకం పైన నిలబడింది. హల్లెలూయా. దేవుని సేనలు దిగొచ్చాయి, దేవుని దూతలు దిగొచ్చారు యెహోషాపాతు పక్షంగా యుద్ధం చేయడానికి. హల్లెలూయా. ఇదే చెప్తున్నాడు, నీ బలాన్ని చూసుకోమాకు. అదవుతుందా? నీ బలాన్ని చూసుకోమాకు, నీ సామర్థ్యం చూసుకోమాకు. సిగ్గుపరచబడతావు. నీ బలాన్ని చూసుకుంటే, నీ సామర్థ్యం చూసుకుంటే. దేవుని బలాన్ని చూడండి. నీకు చాలిన వాడైనా, నీ స్థితికి చాలిన వాడైనా, నీ పరిస్థితికి చాలిన వాడైనా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. చెప్పండి, నా స్థితికి చాలిన వాడు యేసు. ఆమేన్. మనందరి స్థితికి చాలిన వాడైనా. హల్లెలూయా చెప్తాం. గట్టిగా చెప్పండి. దేవుడు మనకి చాలిన వాడు. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు కొన్ని సందర్భాలు చేసిన పొరపాట్లు. ఐగుప్తులో ఉన్నప్పుడేమో దేవునికి మొరపెట్టారు, ప్రభువా మెస్సయ్య మమ్మల్ని విడిపించు, విడిపించు, విడిపించు. ఈ చాకిరి చేయలేకపోతున్నాం, ఇటుకలు చేయలేకపోతున్నాం, మేడలు కట్టలేకపోతున్నాం. దేవుడు వారి మొర్ర విని ఆమేన్ మోషేని పంపించాడు. మోషే ద్వారా ఐగుప్తులో అసాధారణ అద్భుతాలు, 10 తెగుళ్ళు దేవుడు చేసి జరిగించి
ఎట్టకేలకు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుంచి నడిపించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఐగుప్తులో విడుదల పొందిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు ప్రయాణం అవుతున్నారు వాగ్దాన భూమికి చేరుకోవడానికి. దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రాలు చెప్పారు, పాటలు పాడారు. నిర్గమకాండం 15వ అధ్యాయంలో దేవునికి స్తోత్రాలు చెప్పారు. ఆమేన్. ఎర్ర సముద్రం గడుగు వచ్చారు. ఎర్రమాల పర్రు వస్తున్నాడు. స్తోత్రాలు చెప్పిన నోర్లు, మోషేని గౌరవించిన నోర్లు, మోషేని పొగిడిన నోర్లు. మోషే పాస్ట్ గారిని పట్టుకుని తిడుతున్నారు. అక్కడ సమాధులు ఏమైనా ఇక్కడికి తీసుకొచ్చావా? హల్లెలూయా. అక్కడ సమాధులు ఏమైనా ఇక్కడ తీసుకొచ్చావా? ఏం చేద్దాం అనుకుంటున్నావు? మమ్మల్ని ఇక్కడే చంపేతావా? మమ్మల్ని అందరిని ఇక్కడే కప్పెట్టేస్తావా? హల్లెలూయా. కొద్దిసేపటికి దేవుడు కృప చూపి ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేశాడు. మరలా ఎర్ర సముద్రం దాటిన తర్వాత మరలా స్తోత్రం 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 మీ మోకాలు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రాలే స్తోత్రాలే. కొద్ది దూరం నడిచారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత మళ్ళీ స్తోత్రాలు. కొద్ది దూరం నడిచారు. స్తోత్రాలల్లా మరలా తిప్పలు. ఎందుకంటే మరలా మారా వచ్చింది. మారా వచ్చేసరికి మరలా స్తోత్రాలన్నీ ఆగిపోయినాయి. మరలా గొనుగుతున్నారు, మరలా సనుగుతున్నారు. మన జీవితంలో కూడా ఇదే. అద్భుతం జరిగితే, మేలు జరిగితే, అబ్బో దేవుడు చాలా గొప్పడు, అద్భుతం చేశాడు, సేవకుడు మా కోసం ప్రార్థన చేశాడు. హల్లెలూయా. సేవకుడిని దేవుణ్ణి ఎత్తి ఆకాశంలో పెట్టారు. హల్లెలూయా. కొద్దిగా ఆలస్యం అయితే హల్లెలూయా. ఎంత స్వార్థపరులో చూడండి. మీరు కాదండి ఇశ్రాయేలు ప్రజలు. హల్లెలూయా. చేయలేదు తెలియదు. మిమ్మల్ని అనలా, ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడతాను. మిమ్మల్ని అంటానికి నాకు రైట్ లేదు కానీ హల్లెలూయా. నేను ఇశ్రాయేలు ప్రజల గురించి, ఎందుకంటే 10 తెగుళ్ళు ఇశ్రాయేలీయులు అందరూ కూడా చూశారు. ఐగుప్తులో చీకటి కమ్మిందా లేదా? అదే ఐగుప్తులో ఇశ్రాయేలు ఉంటున్నారుగా. వీళ్ళ బ్రతుకుల్లో వెలుగా ప్లేస్ ఒకటి ఐగుప్తులోనే. ఐగుప్తు ప్రజలతో పాటు ఇశ్రాయేలీలు కూడా మిళితమై కలిసిపోయి బ్రతుకుతున్నారు కదా. ఐగుప్తులో చీకటి, కానీ ఇశ్రాయేలు జీవితంలో వెలుగు. హల్లెలూయా. ఐగుప్తులో తెగులు, కానీ ఇశ్రాయేలు జీవితంలో ఆశీర్వాదాలు. హల్లెలూయా. ఫరోకు కూడా గుండు కొట్టేసుకుంటుంది దేవుని కార్యాలు. మోషే వస్తుంటే గుండు కొట్టేసుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లాస్ట్కి అందరూ ఇంటిలో కూడా మరణకరమైన వార్తలు. హల్లెలూయా. అందరూ ఏడుస్తున్నారండి. ఐగుప్తులు అందరూ కూడా ఏడుస్తూ ఉంటే ఐగుప్తులో మరణకరమైన దుఃఖకరమైన వార్త, ఏడుపులు. కానీ వీళ్ళందరూ సంతోషిస్తున్నారు, వారు ఏడుస్తున్నారు. ఎన్ని అద్భుతాలు చూశారు వీళ్ళు, కానీ విశ్వాసం ఉందండి. అన్ని అద్భుతాలు చూస్తే, అన్ని కార్యాలు చూస్తే వీళ్ళు ఇంకా దేవుని మీద గొనుగుతూ సనుగుతూ ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా ఉంటారా మీరు? అలా ఉండడం దేవుని చెప్తాం. అలా ఉండకూడదు మనం. హల్లెలూయా. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. ఆమె దేవుని మీద ఆధారపడిన వారుగా ఉండాలి కదా. దేవుని మీద ఆనుకున్న వారిగా ఉండాలి కదా. దేవుని ఆశ్రయించిన వారుగా మనం ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆమోసు ద్వారా దేవుడు చెప్తున్నాడు, దేవుని తట్టు మీరు తిరిగితే, దేవుని మీరు ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు. హల్లెలూయా. దావీదు చనిపోతూ తన కుమారుడికి అదే నేర్పించాడు. యోషువతో దేవుడు అదే చెప్పాడు. అబ్రహాంతో దేవుడు అదే చెప్పాడు. ఏలియా అదే చేశాడు. యాయీర్ అదే చేశాడు. హల్లెలూయా. రక్తస్రావం కలిగిన స్త్రీ అదే చేసింది. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది చెదిరిపోయినా కొంతమంది ఏమంటారు తిరిగారు. ఆమేన్. ఈరోజు మనందరం కూడా లేచి నిలబడి, ప్రభువా మీరు నాతో మాట్లాడారు, హోదారా నేను ఆశ్రయిస్తాం ప్రభా, నీ మీద ఆనుకుంటాం. మహోన్నతుడా పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎవరైతే వారి స్వనీతిని విడిచి, వారి సొంత జ్ఞానాన్ని విడిచి, ఇక నష్టపోయింది చాలు, నేను దేవుని తట్టు తిరుగుతాను, దేవుని చేత, దేవుని సహాయం చేత నేను నడవగలుగుతాను, దేవుని మీద ఆనుకుని జీవిస్తాను, నేను దేవుని ఆశ్రయిస్తానని ఎవరైతే తెరవబడిన నేత్రాలతో, తెరవబడిన హృదయముతో నీ తట్టు తిరిగి ప్రార్థిస్తున్నారో, సంఘంలో ప్రార్థించే బిడ్డలు కానీ, యూట్యూబ్లో ప్రార్థించే బిడ్డలు కానీ, ఎవరు ఎక్కడుండి ప్రార్థిస్తున్నారో వారందరి హృదయాల్లోని సమాధానం నింపబడుగా, నెమ్మది నింపబడుగా, ప్రతి విధమైన గలిబిలి అవిధేయతలన్నీ యేసు నామములో కాలిపోవునుగా, కుటుంబాల్లో ఉన్న ప్రతి అపజయాల్లో జయము కలుగునుగాక, అప్పుల్లో విడుదల కలుగునుగాక, అసమాధానంలో సమాధానము నెమ్మది కలుగునుగాక, ప్రతి ఒక్కరి గిన్నె నిండి పొంగి పొర్లునుగాక.
కృపతో నింపునైనా దీవించునైనా ఆశీర్వదించండి. మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రతి జీవితంలో స్థిరపరిచి నీ రాకడకు సిద్ధపరిచి నీ రాజ్యానికి వారసులుగా చేసి మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మనవులన్నీ కూడా అడిగి వేడి పొంది ఉన్న మా పరమ తండ్రి. ఆమేన్.